నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నవంబర్ 3, 2025 నాటి అనగా సోమవారం నాటి పంచాంగం ప్రకారము దిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, అందులో అంశంగా గ్రహ స్థితులు ఎలా ఉంటున్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము ఈ 12 రాశుల మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసుకున్నట్టయితే కనుక సూర్యుడు తులాలోను, చంద్రుడు కుంభరాశిలోను సంచారం చేస్తున్నారు. అయితే బుధుడు శుక్రుడు కన్యరాశిలోను, కుజుడు కర్కాటకంలోను, గురుడు వృషభంలోను, శని భగవానుడు కుంభంలోను, రాహువు మీనంలోను, కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచారం యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, అందులోనూ ఈ రోజు సోమవారం కావడం చేత దేవీ పూజకు, శివారాధనకు, జలదానం చేయడానికి ఈ రోజు అత్యంత శ్రేష్టమైన రోజు. అయితే ఈ యొక్క గ్రహ ఫలితాలు, గ్రహ ప్రభావాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక వృత్తిలో ఆర్థిక స్థిరత్వం ఉంటుంది, గతం కన్నా మెరుగ్గా ఉండబోతోంది. సహచరుల యొక్క సహాయ సహకారాలు ఈ సమయానికి మీకు అందుబాటులోకి వస్తాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావచ్చు, జాగ్రత్తలు తీసుకోండి. ప్రయాణాలు వాయిదా వేసుకోండి. పరిహారంగా పార్వతీ పరమేశ్వరులకు అనగా శివాలయంలో కానీ మీ గృహంలో కానీ పాలు బెల్లము కలిపినటువంటి నివేదన చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు. దీనితో పాటు బిల్వ పత్రాలతో అభిషేకం చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు అనుకున్న కార్యాలు చక్కగా సులువుగా చేసుకోగలుగుతారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణము, వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు వీరికి ఈ రోజు ప్రత్యేకమైన రోజుగా చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ఏదైనా ప్రణాళికలు వేసుకున్నా, ఏదైనా అంశంలో ముందుకు వెళ్ళాలనుకున్నా ఈ రోజు అత్యంత అనుకూలమైన రోజు. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము చంద్రుడికి నీటి అర్ఘ్యం ఇవ్వడంతో పాటు పాలను నివేదన చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారు ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోండి. కొన్ని ఇబ్బందికరమైన అంశాలు చోటు చేసుకోవచ్చు. మిత్రుల సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి. ఆధ్యాత్మిక చింతన మీలో పెరిగే అవకాశం ఉంది. కుటుంబ పరంగా అన్యోన్యంగా ఉండబోతోంది. ఆర్థిక లాభాలు, ఆర్థిక సంబంధించినటువంటి అంటే స్థిరచరాస్తులు కానీ, భూమి, వస్తు, వాహన, గృహ యోగాలు కానీ గోచరిస్తున్నాయి. ఆ దిశగా ప్రయాణాలు చేసుకోండి. అయితే పరిహారంగా మీకు మహాదేవుని యొక్క అనగా శివుడి యొక్క ఆశీర్వాదం కోసము ఈరోజు మీ పేరిట శివాలయంలో అర్చన కానీ లేదా అభిషేకం కానీ చేయించుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. ఈ రోజు జపించదగిన మంత్రము ఓం నమ శివాయ అనే మంత్రాన్ని యథాశక్తి జపించే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి పనుల్లో విజయము, కుటుంబంలో శాంతి, మానసిక ప్రశాంతత, కొత్త అవకాశాలు ఎదురవుతాయి. మీకు చెప్పదగిన పరిహారము సోమవారం ఉపవాసం చేయడం వల్ల విశేషమైన ఫలితాలు పొందుతారు. దీనితో పాటు పాలను పేదవారికి దానంగా ఇచ్చినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి సామాజికంగా గుర్తింపు పెరుగుతుంది. ఉద్యోగంలో ఉన్న వారికి శుభ పరిణామం, స్థాన చలనాలు గోచరిస్తున్నాయి. దీనికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి. ఖర్చులు అధికంగా పెరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. వ్యాపారస్తులకు ఏదైనా అగ్రిమెంట్ల మీద సంతకాలు పెట్టాలంటే కనుక వాయిదా వేసుకోండి. ఈ రోజు కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉండబోతోంది. మోసపోవడం కానీ, నష్టపోవడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా వ్యవహరించే ప్రయత్నం చేసుకోండి. తదుపరికి వాయిదా వేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఆరాధనతో పాటు పంచామృత అభిషేకం కనుక చేసుకున్నట్టయితే, సూర్యుడికి పంచామృత అభిషేకం ఎలా చేసుకోవాలని సందేహం రావచ్చు. సూర్య విగ్రహాన్ని అంటే చిన్న వెండితో కానీ రాగితో కానీ ఉన్నటువంటి విగ్రహానికి పంచామృతాన్ని అభిషేకం చేసుకున్నట్టయితే జాతక రీత్యా కానీ, గోచార రీత్యా కానీ మీకున్న రవిగ్రహ సంబంధిత దోషాలను పోగొట్టుకునే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి కుటుంబంలో ఆనందము, వ్యాపారంలో లాభాలు, కొత్త సంబంధాలు ఏర్పడేందుకు అవకాశాలు కనబడుతోంది. ఆరోగ్యం చక్కగా ఉండబోతోంది. మీకు చెప్పదగిన పరిహారము దత్తాత్రేయ స్వామి వారి ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు ఆ స్వామి వారి యొక్క నామస్మరణ కానీ, మంత్రాన్ని కానీ యథాశక్తి ఉదయం జపించుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు ఇవ్వదగిన మంత్రము ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఈ మంత్రాన్ని యథాశక్తి జపించుకోండి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి కార్యసిద్ధి, ఆర్థిక సౌకర్యము, స్నేహితుల యొక్క సహాయ సహకారాలు, అన్ని రంగాల్లో ఉన్న వాళ్లకు ఈ రోజు చాలా లాభించేటట్టుగా కనబడుతోంది. వృత్తి వ్యాపారాల్లో ఉన్న వారికి విశేషమైన లాభాలు వస్తాయి. భూమి, వస్తు, వాహన యోగాలు కనిపిస్తున్నాయి. స్థిరచర ఆస్తులను దక్కించుకునే ప్రయత్నం చేసేయడానికి అవకాశం కనబడుతోంది. ఈ రోజు కోర్టు పరంగా ఏదైనా మీరు అప్రోచ్ అవ్వాలన్నా, లేదా అంటే కోర్టు పరంగా ఏదైనా వాయిదాలు వేసుకోవాలన్నా, లేదా కేసు ఫైల్ చేసుకోవాలన్నా అత్యంత శుభప్రదమైన
శుభప్రదమైన రోజు, ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శివాలయంలో పాలు బెల్లము నివేదనగా చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి మానసిక శాంతి, పాత విభేదాలు ఏవైనా ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, లేదా మీ కుటుంబంలో కావచ్చు ఏవైనా ఉండి ఉంటే కనుక అవి సర్దుబాటు ధోరణిలో సమసిపోయి ఆహ్లాదకరంగా ఉండే అవకాశం కనబడుతోంది. ఆధ్యాత్మిక ప్రయాణము సూచనగా గోచరిస్తోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పసుపు పువ్వులను సమర్పించి స్వామివారికి అభిషేకము మీ చేత్తో చేసుకున్నట్టయితే కనుక గ్రహరీత్యా ఏవైనా ఇబ్బందులు కానీ దోషాలు కానీ ఉండి ఉంటే తొలగిపోయే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి కొత్త ప్రణాళికలు ఏవైనా చేయదలుచుకున్నా, కొత్త ప్రణాళికల్లోకి వెళ్ళాలనుకున్నా, లేదా అలాంటి ఆలోచనలు ఏమైనా ఉండి ఉంటే కనుక అవి సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజున అస్సలు వృధా చేసుకోకండి. గురువుల యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. ధనము సమృద్ధిగా 4 వైపుల నుంచి వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు, రాజకీయ నాయకులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉండబోతోంది. మీకు చెప్పదగిన పరిహారము గోవులకు నీరు కానీ ఆహారం కానీ ఇచ్చినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి ఆర్థిక పరంగా శుభ పరిణామాలు, శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, పారిశ్రామికవేత్తలకు, రాజకీయ నాయకులకు ఈ రోజు విశేషంగా ఉండబోతోంది. మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. సీనియర్ల యొక్క ప్రోత్సాహం మీకు అందుబాటులోకి వస్తుంది. కుటుంబంలో సౌఖ్యం కలగబోతోంది. శుభవార్తలు వింటారు. శుభ కార్యాలకు సంబంధించిన ధనము అప్రయత్నంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పరిహారంగా మీకు ఈ రోజు సోమవారము శివుడికి మీ పేరిట అభిషేకం చేయించుకున్నట్టయితే కనుక చాలా మంచి విశేషమైన ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి మానసిక ప్రశాంతత, కొత్త స్నేహితులు ఏర్పడము, వృత్తిలో పురోగతి, ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కానీ ఇక్కడ ఒక చిన్న సూచన, కొత్త స్నేహితులు ఈ రాశిలో ఉండే వారికి ఏర్పడినప్పుడు వారి మీద ఎక్కువ నమ్మకం అనేది కొంచెము జాగ్రత్తగా చూసుకోండి. అలర్ట్ గా ఉండేందుకు ప్రయత్నం చేయండి. మీకు చెప్పదగిన పరిహారము శివాలయంలో మీ పేరిట అర్చన చేయించుకోవడంతో పాటు నందీశ్వరుడికి అన్నాన్ని నివేదన ప్రత్యేకంగా మీ చేత్తో చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి కుటుంబంలో సంతోషము, ధన లాభము, సంతానానికి సంబంధించిన శుభవార్తలు వినడము, సంతానం కోసం కానీ వివాహం కోసం కానీ ప్రయత్నం చేసే వారికి ఈ రోజు అత్యంత శుభప్రదమైన రోజు. ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఆధ్యాత్మిక భావన పెరుగుతుంది. క్షేత్ర దర్శనము, ఆలయ దర్శనము గోచరిస్తుంది. ప్రయాణాలు లాభిస్తాయి. మీకు చెప్పదగిన పరిహారము చంద్రుడికి ఈ రోజు ఉదయం పూట చంద్రుడికి సంబంధించిన స్తోత్రపారాయణ కానీ మంత్రం కానీ చేసుకుని స్వామివారికి పాలు, తేనె, పంచదార ఈ 3 విడివిడిగా కానీ కలిపి కానీ నివేదన చేసినట్టయితే కనుక మీ జాతకంలో చంద్రగ్రహ సంబంధిత దోషాలు ఏమైనా ఉంటే కనుక తొలగిపోయి మానసిక ప్రశాంతత కలిగే అవకాశం కనబడుతుంది. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగినటువంటి గోచారరీత్యా ఫలితాలు. అయితే సమగ్ర సూచన ఏంటంటే ఈ రోజు చంద్ర ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అందున సోమవారం కాబట్టి మనసు శాంతంగా ఉంచుకొని దయాభావము, క్షమాభావంతో కనుక వ్యవహరించినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు ఈ 12 రాశుల్లో ఉండేవారు. అయితే ఈ రోజు దానం ఏమి ఇచ్చుకోవాలి? స్పెషల్ గా అందరికీ వర్తించేది పాలు, వెండి, తెల్లని వస్త్రాలు, తెల్లని పువ్వులు, బియ్యము దానంగా ఇచ్చుకున్నట్టయితే, ఎవరి శక్తిని బట్టి దానంగా ఇచ్చుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. అయితే మీకు చెప్పదగినటువంటి మంత్రము ఓం నమః శివాయ. ఇది అందరూ జపించుకోవచ్చు. 108 సార్లు ఉదయం పూట కనుక జపించుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ రోజు చెప్పదగినటువంటి గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.